శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ వేదవ్యాస విరచిత మహాభారతం సంక్షిప్త గాథ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతుం తపోనిధిం. వినతానందనుడు గరుత్మంతుడు ప్రభవిస్తూ మహాపరాక్రమంతో గగనతలానికి ఎగిరి విహరించి దిగివచ్చి తల్లికి నమస్కరించాడు. అనంతరం కద్రువకు కూడా వందనం చేయగా ఆమె, నాయనా, మీ వల్లనే మీ అమ్మ వల్లనే నువ్వు కూడా మా దాసుడివై ఉండాలి. నాయనా, మీ అమ్మ వల్లనే నువ్వు కూడా మా దాసుడివై ఉండాలి. ఇది మొదలుగా నా బిడ్డలందరినీ నీ మూపురం మీద ఎక్కించుకుని ఆడిస్తూ ఉండు అంది. అందుకు అంగీకరించి గరుత్మంతుడు వారిని తన మూపును ఎక్కించుకుని పైకి ఎగిరి తిప్పుతూ ఉండేవాడు. ఒకనాడు అలా ఎగిరి సూర్యమండల సమీపానికి చేరాడు. సూర్యుని తాపానికి తాళలేక నాగులన్నీ తలలు వాల్చి స్పృహ తప్పి నేలబడ్డాయి. అది చూచి కద్రువ ఇంద్రుని ప్రార్థించి కుంభవృష్టి కురిపించి వాటికి ఆశ్వాసన కలిగించింది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఈ దాసభావం గరుడునికి నచ్చలేదు. తన తల్లికి బానిసత్వం ఎలా వదులుతుందో చెప్పమని అడుగుగా, నాగజాతి ప్రముఖులందరూ అమృతం తెచ్చి ఇస్తే దాస్యం వదులుతుంది అన్నారు. అంగీకరించి గరుత్మంతుడు తల్లిని చేరి, అమ్మా, నేను అమృతం తెచ్చి నాగులకు పోస్తే మనకు దాస్య విముక్తి లభిస్తుంది. అది తీసుకురాగల శక్తి నాకున్నది, కానీ ఆ శ్రమకు తగిన ఆహారం కావాలి అన్నాడు. నాయన, ఈ సముద్ర మధ్యంలోని ద్వీపం నిండా ఎందరో నిషాదులున్నారు. వారిని ఆరగించి నీ ఆకలి తీర్చుకో అంది వినత. గరుత్మంతుడు ఉత్సాహంతో తల్లికి నమస్కరించి గగన వీధికి లేచాడు. లేచేవేళ విసిరిన రెక్కల గాలికి సముద్రం కల్లోలితమైంది. ద్వీపాన్ని చేరేవేళ ఆ గాలి విసురుకి అక్కడి మహావృక్షాలు ఊగిసలాడాయి. నేల మీద నిలబడలేక నిషాదులు సుడిగాలిలో తిరుగుతూ పైకి లేస్తుంటే గరుత్మంతుడు తన నోరు విశాలంగా తెరిచి అందరూ తన ఉదరంలోకి చేరగానే నోరు మూసేశాడు. నిషాదులందరినీ ఆరగించినా ఆకలి తీరలేదు. ఆకాశ వీధిని వెడుతుండగా కశ్యపుడు కనిపించి, నాయనా, నువ్వు మీ అమ్మ కులాసాగా ఉన్నారా? అన్నపానాలకు లోటు కలగడం లేదు కదా అని కుశల ప్రశ్నలు వేశాడు. పితృపూజ్య, కుశలంగానే ఉన్నాం. అయితే ఇప్పుడు అమ్మకు దాస్య విమోచనం కలిగించడానికి వెడుతున్నాను. నా ఆకలి తీరిగే మార్గం చెప్పండి అన్నాడు. నాయన, ఇక్కడికి సమీపంలో పెద్ద సరోవరం ఉంది. దానిలో గజకచ్చపాలు రెండు నిర్విరామంగా పోరాడుతున్నాయి. చిత్రం ఏమిటంటే, ఈ రెండు గత జన్మలో సోదరులైనప్పటికీ అప్పటి వైరంతో ఇలా పుట్టి కొట్టుకుంటున్నాయి. ఆ జన్మలో వీరి పేర్లు విభావసుడు, సుప్రతీకుడు. ఇద్దరూ నిష్టగా తపస్సు చేసుకునేవారే. కానీ వారికి సంపదల మీద వ్యామోహం వదలక తన భాగం తనకిమ్మని తమ్ముడు సుప్రతీకుడు అడగగా, తమ్ముడు, లోభబుద్ధి గల మనుష్యులే సంపదలు పంచుకొని ఆ వ్యామోహంతో ఒకరినొకరు చంపుకుంటారు. అన్నదమ్ముల మధ్య ఇటువంటి ద్వేషం పెరిగిన సందు చూసి ఇతరులు వచ్చి వీరి సొమ్ము కాజేస్తారు. అందుచేత పంపగాలు మంచి పని కాదు. పైగా నేను నీ అన్నగారిని. కనిష్టాన్ పుత్రవత్ పశ్యే జ్యేష్ఠో భ్రాతా పితృసమః అని ధర్మశాస్త్రం చెబుతున్నది. నేను తండ్రిలా చూసుకోవాలి అన్నాడు. కానీ వాడు వినలేదు. వీడికి పంపకం ఇష్టం లేదు. వాద ప్రతివాదాలు పెరిగాయి. చివరికి విపరీత క్రోధంతో ఒకరినొకరు శపించుకొని ఇలా ఏనుగు తాబేలు అయ్యి పుట్టి కొట్టుకుంటున్నారు. ఆ ఏనుగు చెరువుగట్టు దిగుతూ ఘేంకరిస్తుంది. ఆ ధ్వని వింటూనే తాబేలు నీటి మీద తేలి అలలు రేకెత్తిస్తుంది. రెండూ సంగ్రామం సాగిస్తాయి. మహాపర్వతంలా ఉంటుంది ఏనుగు, పెద్ద మేఘంలా ఉంటుంది తాబేలు. ఆ రెంటినీ ఆహారంగా గ్రహించి నీ ఆకలి తీర్చుకో అని ఆశీర్వదించి పంపించాడు కశ్యపుడు. గరుత్మంతుడు సరోవరం సమీపించి ఒక కాలిగోళ్లతో ఏనుగును మరొక కాలిగోళ్లతో తాబేలును పట్టి ఎగిరాడు. ఎగిరి మేరుగిరి మీద అలంబతీర్థం చేరి అక్కడ విశాల శాఖలతో అలరారే మర్రి చెట్టు కొమ్మ మీద కాలు ఉండుతుండగా అది ఫళఫళలాడుతూ విరగసాగింది. ఆ సమయంలో ఆ కొమ్మ మీద పాదాలుంచి తల క్రిందులుగా వాలి తపస్సు చేసే వాలఖ్యుల్యులు కనిపించారు. కొమ్మ నేల కూలితే వారందరూ మరణిస్తారనే భయంతో ఆ కొమ్మను ముక్కుతో పట్టి ఎగురుతున్నాడు. ఎగిరి గంధమాదనం చేరి అక్కడ తపస్సు చేసుకునే కశ్యపుని చేరగా ఆయన, నాయనా, ఇంత దుస్సాహసం ఎందుకు చేశావు? సూర్యకిరణాలే ఆహారంగా జీవిస్తూ తపోదీక్షలో ఉన్న వాలఖ్యల్య మహర్షిగణం నిన్ను అనుగ్రహించుగాక అని ఆశీర్వదించాడు.
వాలకెల్యులు ఆ కొమ్మను విడిచి మరో వృక్షశాఖను ఆశ్రయించారు. అప్పుడు కశ్యపుని సూచనానుసారం గరుత్మంతుడు ఆ మహావట వృక్షశాఖను నిర్జనంగా ఉండే మంచుకొండ సమీపంలో విడిచి గజకచ్చపాలను తృప్తిగా అరగించి బయలుదేరాడు. గరుత్మంతుడు తీవ్ర వేగంతో దేవలోకం చేరుకున్నాడు. గమన వేగానికి ధూమ మేఘాలతో అగ్నిజ్వాలలు పుడుతున్నాయి, ఉల్కలు పడుతున్నాయి. సిద్ధసాధ్య వసు మరుద్గణాలు అలజడిపడ్డాయి. దేవతా కిరీటాలు ధూళితో నిండుతున్నాయి. అది చూసి దేవేంద్రుడు భయకంపితుడై తమ గురువైన బృహస్పతి మురాల చేతులు జోడించి నిలువగా ఆయన అమృతం హరించడానికి గరుత్మంతుడు వస్తున్నాడు. వాడు సర్వశక్తి సంపన్నుడు. నువ్వు వాలఖిల్య మహర్షులను పరిహసించిన ఫలం ఇది అన్నాడు.